పోలీసులు. కానీ మరి ముఖ్యమంత్రి గారికి రక్షణ కల్పించలేకపోతున్నారా పోలీస్ యంత్రాంగం? కల్పించలేని పరిస్థితి ప్రభుత్వం కల్పిస్తా ఉందా? ఇవన్నీ సమాధానాలే. ఓకే. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు వచ్చారు విజయవాడలో. వచ్చిన తర్వాత ఏంటి వాళ్ళ శాంతి భద్రతల పరిస్థితి మరింత దిగజారింది. జనం ఏం కోరుకున్నారు? ప్రశాంత వాతావరణం ఉండాలని కోరుకున్నారు. కానీ ఈ గందరగోళాలేంటి, ఈ విద్వేషాలేంటి, ఈ దూషణలేంటి, దీని మీద మళ్ళీ రకరకాలైనటువంటి ఏమిటి? మా సెంట్రల్ నియోజకవర్గంలో ఓటర్లు, విజయవాడలో ఓటర్లు ఆలోచిస్తున్నారు. ఇప్పటికే అక్కడ మద్యం, గంజాయి, బ్లేడ్ బ్యాచ్లు ఉంటే ఇవన్నీ పెరిగిపోయి రక్షణ లేకపోతే, ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే, ఆ తర్వాత ఈ గందరగోళాలు ఇంకా రాబోయే కాలంలో ఎన్నికల ముందే ఇలా ఉంటే భవిష్యత్తు దేనికి దారితీస్తుంది? విజయవాడలో ప్రశాంత వాతావరణం ఉండాలి. దీనంతా చెడగొడతా ఉన్నారు. వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు, రకరకాలైన రీతిలో ఇప్పుడు ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు వచ్చారు, చెట్లన్నీ నరికేయాలా, మొక్కలన్నీ నరికేయాలా? ఒకటి కాదు, 2 రోజుల ముందు నుండి కరెంటు తీసేసామంటారు. ఏమంటే పైన బస్సు వెళ్తే ఉంటే కరెంటు వైర్లు తగులుతాయి, తీసేసామంటారు. ఎవరిచ్చారు ఈ అధికారం? ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా వస్తే ఏదైనా సాంకేతిక లోపం అయితే వేరే, కరెంటు తీసి వేల మంది, లక్షల మంది జనాలకి కరెంట్ లేకుండా చేసే అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి? రక్షణ తీసుకోండి. పోనీ వైర్లు తగ్గుతాయంటే బస్సు రూట్ మార్చండి. ఆ పని చేయటం, కేబుల్ వైర్లన్నీ కట్ చేశారు. 2 రోజుల నుంచి ఇంటర్నెట్ లేదు మా సింగనగర్ ఏరియాలో, సెంట్రల్ నియోజకవర్గంలో చాలా ప్రాంతాల్లో. ఆ మొత్తం కేబుల్ కనెక్షన్లు, కేబుల్ ఆపరేటర్లు, ఇంటర్నెట్ ఆపరేటర్లు లక్షల రూపాయల నష్టం జరిగిందని వాళ్ళు గగ్గోలు పెడుతున్నారు. పోనీ ప్రభుత్వమైన బాధ్యత తీసుకుందా? అన్ని కట్ చేసి పడేశారు. కాబట్టి దాడిని ఖండించాలి. ఆ దాడిలో ఉన్న వాళ్ళు ఎవరైతే బాధ్యులైతారో వాళ్ళ మీద శిక్షించాల్సిందే. కానీ దాని మాటున మీ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుందాం అనే ప్రయత్నం చేస్తే మాత్రం అవేమాగో. ఖచ్చితంగా వీటికి ప్రజలు శాంతి భద్రతల్ని, ప్రశాంత వాతావరణాన్ని కోరుకున్నారు తప్ప ఇటువంటి వాతావరణం మాత్రం కాదు. చిన్న బ్రేక్ తీసుకుందామని, బ్రేక్ తర్వాత డిస్కషన్